నీకు తెలుసా, ఈ రోజు నా బెస్ట్ ఫ్రెండ్ కి బర్త్డే. తను ఫ్రెండ్స్ అందరికి ఒక చాక్లెట్ ఇచ్చింది, కానీ నాకు 2 చాక్లెట్ ఇచ్చింది. మీరు ఎందుకు నన్ను రోజు మీట్ చేయడం లేదు? నేను మిమ్మల్ని ఎక్కువగా మిస్ అవుతున్నాను. పింకీ కన్నా ఎవరు? ఎవరు నువ్వు? ఏ ఫ్రెండ్, ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళొద్దు. అమ్మా, మీరెందుకు ఇలా చేశారు? నా ఫ్రెండ్ ని భయపెట్టేశారు. పింకీ, నాన్నా, ఎవరతను? తను నా ఫ్రెండ్. ఎవరా ఫ్రెండు? ఇప్పటి వరకు నేను చూడలేదు. తను నా కొత్త ఫ్రెండ్. కొత్త ఫ్రెండా? ఎప్పటినుంచి? అమ్మా, మీరెందుకు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు? నీ గురించి నాకు భయంగా ఉంది. ఎవరా ఫ్రెండు? అలా ఎగిరి ఎలా వెళ్ళిపోయాడు? అది నేను చెప్పను. ఏ, అక్కడ పైన చూసారా, పెద్ద పక్షులు ఎగురుతున్నాయి. అది విమానం కాదు, సూపర్ హీరో. ఏ పిల్లలారా, ఏమిటి ఈ గోల? అదిగో పైన చూడండి. ఓరి నాయనో, ఈ విమానం ఏంటి కొత్తగా ఉంది? అది విమానం కాదు, సూపర్ హీరో. ఓ, సూపర్ హీరో అంటే? మన కళ్ళ ముందే ఎదుగుతారు కదా, ఆయనే హీరో. అవును అంకుల్. ఓ, అదే విషయం. ఇలాంటి సూపర్ హీరో నా జీవితంలో చూడలేదు. ఒక నటుడి జీవితం ఎలా ఉంటుంది, అది మామూలు మనిషికి అర్థం కాదు. బయట అందరికీ మనం సౌకర్యం మాత్రమే కనిపిస్తుంది. కళాకారుగా ఇప్పటివరకు ఎవరు కాలేదో వాడికి కళాకారుడి చీకటి జీవితం ఎలా అర్థం అవుతుంది? వాళ్ళకి ఇంకో జీవితం ఉంటుంది. నిజాన్ని మేము 2 నిమిషాల్లో చెప్పేస్తాం. ఈ రోజుని ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పటికీ మర్చిపోదు. ఏ మోహన్ కుమార్ని అందరూ ద్వేషిస్తున్నారో ఆ మోహన్ కుమార్ ఈరోజు తన చేతులతో తన జీవితాన్ని ముగించబోతున్నాడు. అంతా అయిపోతుంది. ఇప్పటి వరకు నేను చేసిన ఫిలిమ్స్ అన్ని సూపర్ హిట్స్. ఇప్పుడు చూస్తాను ఈ సీన్ హిట్ అవుతుందా లేదా. అదేంట్రా నువ్వు తప్పించుకున్నావు? పర్వాలేదులే, ప్రకృతి నీకు బతకడానికి ఇంకో అవకాశాన్ని ఇచ్చింది. అదేంట్రా మళ్ళీ తప్పించుకున్నావు? ఈసారి ఖచ్చితంగా చావు కన్ఫర్మ్. ప్రయత్నించు. సార్, నేను చూడ్డానికి బాగున్నానా? అరే, నువ్వు అందంగానే ఉన్నావు. మీకే తెలుసు, మోహన్ సార్ వాళ్ళ ఇంటికి వచ్చాం. చిన్నప్పటి నుంచే నేను ఆయన పెద్ద ఫ్యాన్. ఈసారి కూడా తప్పించుకున్నావు. నువ్వేం దిగులు పడకు, చావడం కన్ఫర్మ్. ఏంటి, ఎవరు తలుపు తెరవడం లేదు? ఓహో, మీరా? గుడ్ ఆఫ్టర్నూన్. ఎలాగున్నారు సార్? ఎందుకు తలుపు తెరుస్తానికి ఇంత టైం పట్టింది? సారీ సార్, నేను వాష్రూమ్ లో ఉన్నాను. సరే సరే, మోహన్ సార్ ఇక్కడ? మోహన్ సార్ పైన రూమ్ లో ఉన్నారు. ఇక్కడ అస్సలు కుదరలేదు. ఇక్కడ ఏదో సమస్య. ఇక్కడ ఇక్కడ వాడేనా? దీనికంటే మంచి చోటు ఇంకోట్లేదు. రండి సార్, పైన ఉన్నారు. రండి మేడం. ఇదే ఆఖరి అవకాశం. ఎందుకంటే ఇందులో జస్ట్ 6 ఉంటాయి. మోహన్, మోహన్, ఏమయ్యా, తలుపు తెరవయ్యా. ఆగండి సందు సార్, మన ప్రయాణం ముగింపుకొచ్చింది. వచ్చే జన్మంటూ ఉంటే తప్పకుండా కలుద్దాం. అప్పటి వరకు ఎదురు చూడండి. ఏమైంది సార్? మోహన్ తన్నే షూట్ చేసుకుంటున్నాడు. ఏంటి? ఏ మోహన్,
మూర్ఖత్వంగా సార్, తలుపు ప్రవర్తించద్దు. తెరవండి. నిన్ను నువ్వేం సార్, చేసుకోవద్దు. కాస్త జరగండి. మోహన్ సార్ సార్ సార్, మోహన్. అరే, వదలండి సార్. ఎందుకు మోహన్, వచ్చావు? అసలు లోపలికి నీకేమైంది? చేయి తీయండి. ఆపు. సార్, వదలండి సార్. వదలండి. వదలు. ఏం చేస్తున్నావు నన్ను నువ్వు? ఎందుకు కాపాడారు? నేను నీకొక గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. మనకి ఎలాంటి నష్టం ఏర్పడలేదు. బంగళా అమ్ముడు పోదు, ఇంకా మనం నడి రోడ్డుకి కూడా రాము. నిజంగానా? అవును. నిజంగానా? ఎలా? ల్యాబ్ కాలిపోయినప్పుడు అన్ని ఫిలిమ్స్ కాలిపోయింది నిజమే, కానీ ఒకటి మిగిలింది. బట్ ఇదంతా ఎలా జరిగింది? ఎడిటర్ హార్డ్ డిస్క్ లో. అరే నువ్వు ముందు స్వీట్ తినవయ్యా. సూసైడ్ క్యాన్సల్. ఐఎమ్ హ్యాపీ. యు ఆర్ మై రియల్ హీరో. యా థ్యాంక్ యూ. కంగ్రాట్స్ థ్యాంక్ యూ. కంగ్రాట్స్. హలో సోనాలి, ప్రెస్ వాళ్ళందరూ వచ్చేసారు ఇక్కడికి. అన్నీ సిద్ధమయ్యాయా? ఓ గుడ్ గుడ్ గుడ్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. చాలా తక్కువ సమయంలో మీరందరూ నా కోసం, నా ఈ సినిమా కోసం, సూపర్ హీరో నంబర్ 1 సినిమా కోసం కేటాయించారు. మీ అందరికీ బాగా తెలుసు, నా తర్వాత సినిమా సూపర్ హీరో విద్యుత్ని పెట్టే తీస్తున్నాను. ఎక్కువ టైం వేస్ట్ చేయను. మీ అందరికీ నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను నా ఫిలిం యొక్క సూపర్ హీరో విద్యుత్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. దీని చెయ్యి కదులుతుంది. వావ్ సంధు సార్, మీ సూపర్ హీరో భలే ఉన్నారే. చాలా అద్భుతంగా డిజైన్ చేశారు సార్. అరే ఏంటిది, ఇది నడుస్తుంది. ఏంటి సంధు సార్, మీరు అందంగా ఆడుకుంటున్నారు, అందమైన శిల్పాన్ని చేశారు. ఇది ఎలా నడుస్తుందని మీకే తెలియదా? లేదు, నేను ఆట ఆడలేదు. ఇది నడుస్తుందని నాకు అసలు తెలీదు. సంతు సార్ ఇంకా లేవలేదేంటి? సంతు సార్, సంతు సార్, సంతు సార్కి బ్రీత్ లేదు. వెంటనే సీఐని పిలిపించాలి. హలో సిఐడి. అస్సలు వీళ్ళకి కామన్ సెన్స్ ఉండదు. ఈ టైంలో ఫోన్ చేశారంటే ఫోన్ ఆఫ్ చేసేస్తాను. ఫోన్ రింగ్ అవుతోందేంటి? ఇప్పుడే కదా స్విచ్ ఆఫ్ చేశాను. నంబర్ కూడా చూపించట్లేదు. ఎవరు చేస్తున్నారు? హలో, ఒక ముఖ్య విషయం. ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి చాలా బాధగా ఉంది. మీ మిత్రుడు, అదేంటంటే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సంతోష్ సుశాంత్ ఇప్పుడు ప్రాణాలతో లేడు. హలో హలో, ఎవరు? మీరు సంతోష్ ఫ్రెండ్ మాత్రమే కాదు, బిజినెస్ పార్ట్నర్ కూడా. అందుకే మీరు కూడా త్వరలో పార్ట్నర్ దగ్గర వెళ్తారు. వాట్ నాన్సెన్స్! నాతో ఇలా ఆడడం నాకు అస్సలు నచ్చదు. ఈరోజు తాజా న్యూస్ కోసం టీవీని ఆన్ చేయండి. ఇప్పుడే మీరు న్యూస్ ఛానల్ని హలో చూడండి. హలో, ఎవరు? హలో హలో, ముందు సందుకి ఫోన్ చేయాలి. తన ఫోన్ ఎందుకు కలవడం లేదు?
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గొప్ప ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మిస్టర్ సొంతు శశాంకి అతని ఫిలిం లో ఉన్న హీరో ప్రమోషన్ ఈవెంట్ జరిగినప్పుడు హత్య చేయబడ్డారు. ఈ న్యూస్ విన్న ఫిలిం ఇండస్ట్రీ అంతా దడదడలాడిపోయింది. ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు. సూపర్ హీరో హత్య వెనుక ఉన్న హంతకుడు ఎవరు? దీన్ని కనిపెట్టడానికి సిఐడి టీం బయలుదేరారు. బాడీలో ఎక్కడ ఎలాంటి గాయాలు లేవు. అవును సార్. ఇది న్యాచురల్ డెతా లేకపోతే హార్ట్ అటాక్ వచ్చి ఉంటుందా? అది డాక్టర్ సలోంకి గారే చెప్పాలి. చందు గారికి ఏమైనా సమస్య ఉందా? అంటే హార్ట్ డిజీజ్ అలాంటిది ఏమైనా? లేదు సార్, తను చాలా ఫిట్గా ఉంటాడు. డైలీ ఎక్సర్సైజ్ చేస్తారు. ఫుడ్ అంతా చాలా జాగ్రత్తగా తింటారు. మీరు? నేను ఆయన సెక్రటరీ సోనాలి. సార్, కెమెరా ఫుటేజ్ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక శిలకి సడన్ గా ప్రాణం వస్తుంది, అది ఇంకొకళ్ళని చంపుతోంది. సార్, మేము షాక్తో నిండిపోయాం. చందు సార్ మా కళ్ళ ముందే కింద పడిపోయారు. ఒకవేళ ఇది హత్య అయ్యుంటే ఖచ్చితంగా మనిషే చేసుంటాడు. విగ్రహాలు ఇవన్నీ చెయ్యో. సరే, ఈయన హత్య జరిగిన టైంలో ఎవరైనా బయటికి వెళ్ళారా? లేదు సార్, అందరం ఇక్కడే ఉన్నాం. అందరూ ఇక్కడే ఉన్నారు. సరే, ఈ ఫిల్మ్ హీరో మోహన్ ఆయన ఈ ఫంక్షన్కి రాలేదా? సార్, ఆయన కూడా రావాల్సింది, కానీ ఎందుకు రాలేదో తెలియలేదు. తెలీదా? అంతలో ఏం జరిగింది? సార్, ఒకవేళ స్ట్రెస్ వల్ల రాలేదేమో. ఎందుకంటే మా ఫిలిం ఒక అన్ని ప్రింట్స్ కాలిపోయాయి. ఒక్క ప్రింట్ మాత్రమే ఉండింది. దాన్ని పెట్టుకొని ఈ మూవీ రిలీజ్ చేయాలనుకున్నాం. సార్, ఒకవేళ ఈ హత్య వెనకాల మోహన్ కూడా అయిండొచ్చు కదా? ఆ అవకాశం ఉంది. ఒక సినిమాని రిలీజ్ చేయడానికి ఎంతో కష్టపడుతుంటారు. అలాంటి టైంలో ప్రొడ్యూసర్ చనిపోతే దానికి బాగా పబ్లిసిటీ వస్తుంది కదా. మనం మోహన్ని కలవాలి. ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతాను, లేకపోతే హంతకుడు వచ్చాడా ఏంటి? ఎవరు? సిఐడీస్. సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా నా మీరు వచ్చారు, నేను భయపడిపోయాను. లగేజ్తో పాటు ఎక్కడికైనా వెళ్తున్నారేంటి? ఎక్కడికైనా వెళ్ళి జాగ్రత్తగా ఉండాలనుకున్నాను సార్. ఆహా, మీ ఫ్రెండ్ అక్కడ చంపేశారో తెలుసా? కానీ మీరు ఈ సిటీ వదిలి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తున్నారు. చందు మర్డర్లో మీ హ్యాండ్ ఉందా? సార్, ఏం మాట్లాడుతున్నారు సార్? తను నా బ్రదర్ లాంటివాడు. అయితే ఎవరికి భయపడి పారిపోతున్నావు? చందుని చంపాడు కదా, వాడి కోసం పారిపోతున్నా. వాడి తర్వాత టార్గెట్ నేనే సార్. అవును, ఈ విషయం నీకెలా తెలిసింది? ఆ విషయం వాడే చెప్పాడు సార్. వాడే చెప్పాడా లేకపోతే వచ్చాడా? కాదు, ఫోన్లో. ఎప్పుడు? అంటే ఒక 2 గంటలకి. నీ ఫోన్ ఇవ్వు చూద్దాం. చూడండి. ఇందులో రికార్డ్ ఏమీ లేదు. 2 గంటల క్రితం ఫోన్ ఏమీ రాలేదు. మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావా? సార్, జాగ్రత్తగా మాట్లాడండి. సినిమా ఇండస్ట్రీలో నేను చాలా పెద్ద హీరోని. మేం కూడా ఈ దేశంలో చాలా పెద్ద హీరోస్వే. కానీ నీ హీరోయిజంని నీ ప్యాకెట్లో మడిచిపెట్టుకో. మర్యాదగా నిజం చెప్పు, ఏం జరిగింది? సార్, నేను చెప్పేది నిజం. ఫోన్ వచ్చింది, కానీ నెంబరింగ్ కనిపించలేదు. సరే, నీ మొబైల్లో నంబర్ తెలియకపోనే, కానీ ఫోన్ చేసిన వ్యక్తి నీతో ఏమన్నాడు? సార్, వాడు చెప్పింది మీరు సంతోష్ ఫ్రెండ్ మాత్రమే కాదు, బిజినెస్ పార్ట్నర్. అందుకే మీరు కూడా త్వరలోనే చనిపోతారు. సార్, ప్లీజ్ నాకు సాయం చేయండి సార్. ఎవరి మీదైనా అనుమానం ఎవరు చేశారని? చందుది జాలిగుండే సార్. అలాంటోళ్ళకి శత్రువులు ఎవరు ఉండరు సార్. వెల్, హంతకుడు మా చేతికి దొరికేంత వరకు నువ్వు ఈ సిటీ వదిలి వెళ్ళకూడదు. అదంతా సరే, హంతకుని మీరు పట్టుకుంటారుగా? పట్టుకుంటాం. హత్య ఎలా జరిగిందో తెలిస్తే చాలు, హంతకుడు చిక్కుకుంటాడు. తారికా రెడీనా? ఎస్ సార్. గుడ్. ఇప్పుడు చూద్దాం. సంధ్యమని ఎలా చనిపోయాడనేది ప్రద్యుమ్నికి తెలిసింది అంటే ఐ టెల్ యూ, తను ఆశ్చర్యపోతాడు. ఇలా చూడు సోలంకి, నాకు అసలు టైం లేదు. నువ్వు ఏం చెప్పాలన్నా నాకు తొందరగా చెప్పు. ఈ హత్య అసలు ఎలా జరిగింది? చూసావా? సరే తారికా, ప్రారంభిద్దాం. ఇవాళ ఏసీపీ సార్కి వాళ్ళ టీంకి ఒక కొత్త సీరియల్ని చూపిద్దాం. హత్యల యొక్క రకాలు. సారు, అలా అలా చూడు, అక్కడ అక్కడ. ఇది సోనోగ్రఫీ ఇమేజే కదా సందు? అదిగో చూడు, ఆ ఇమేజ్ లో ఆ చిన్న చిన్న తెల్లగా గుర్తులు కనిపిస్తున్నాయి కదా? కనిపిస్తున్నాయా? ఇది చూడ్డానికి పెన్సిల్తో ఎవరో గీసినట్టుగా అనిపిస్తోంది.
ఇంతకీ అదేంటి సార్? సచిన్, చిన్నదిగా సాధారణంగా కనిపించే ఈ ఆధారం చాలా డేంజరస్ అయినది. ఇదే సంధు సార్ మరణానికి కారణమైనది. ఏంటి సంధు మరణం తెల్ల గుర్తుల వల్ల జరిగిందా? ఇదంతా ఎలా జరిగిందో నీకు తెలుసా? అది చిన్న చిన్న విషంతో నిండిన సూదులు. నువ్వు ఏం వాగుతున్నావు సోలంకి? మేము సంధు బాడీని బాగా చెక్ చేశాం, అటువంటిదేమీ తెలియలేదే. లేదు, ఒప్పుకుంటున్నాను. మీరు ఆ బాడీని బాగా చెక్ చేసి ఉండాల్సింది. తప్పు మీది కాదు బాస్. ఈ సూది చాలా చాలా చిన్నదిగా ఉంటుంది, ఎలాంటి గుర్తుని వదిలిపెట్టదు, నేరుగా ఒంట్లోకి వెళ్ళిపోతుంది. అందుకనే ఈ ఇంజెక్షన్ సంధు సార్ శరీరంలోని ఏ ఒక్క టిష్యూని పంక్చర్ చేయలేదు, కానీ శరీరంపై గాయాలున్నాయి. అందువల్లే వీడు చనిపోయిన తర్వాత కూడా వీడి రక్తం బయటికి రాలేదు. సరే, ఇది ఎటువంటి విషం? బాస్, విషం పేరు జెమినీ జోన్. చాలా డేంజరస్ అయినది. అందువల్ల తెలివిగా ఆ విషయాన్ని చిన్న చిన్న సూదుల్లో దాన్ని నింపి ఏదో విధంగా ఆ సూదుల్ని తన ఒంటి లోపలికి నింపేశారు. ఏం అర్థం కావట్లేదు. ఈ సూది తన శరీరంలోకి ఎలా వెళ్ళింది? ఎందుకంటే మన ఫుటేజ్ చెక్ చేసాంగా, అందులో సంధు సార్ శరీరంలోకి లేజర్ మాత్రమేగా వెళ్ళింది. సచిన్, హంతకుడు ఖచ్చితంగా రోబో చేతిలో ఏదో దాచిపెట్టాడు. ఖచ్చితంగా అది ఒక ఆయుధంగానే ఉంటుంది. అందులోంచే సూది బయటికొచ్చుంటుంది. చందు, మోహను సూరజ్ దగ్గర నుంచి ఒక స్టూడియోని తీసుకున్నారు. ఆ సూరజ్జే 6 నెలల క్రితం ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. సార్, ఒక వ్యక్తి సరిగ్గా వారం ముందు విద్యుత్ కాస్ట్యూమ్లో సూరజ్ కూతురిని కలిశాడంట. కానీ సూరజ్ భార్య తనని చూసిన వెంటనే ఆ వ్యక్తి ఆకాశంలో అలాగే ఎగిరి వెళ్ళిపోయాడు. అవును సార్, సొసైటీలో ఉన్న వాచ్మెన్ కొడుకులు కూడా ఇదే అంటున్నారు. వాడు ఎగరడం చూశారంట. ఇదే కదా నాకు ఆశ్చర్యంగా ఉంది సచిన్. సార్, ఇంకా చెప్పాలంటే సూరజ్ మరణం ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదు, ఎవరో అతన్ని చంపారు. మనకి ఇప్పుడు నిజం తెలిసి తీరాలి. అది మనకి తెలియాలంటే మనం వెంటనే అనిమేషన్ స్టూడియోకి వెళ్ళాలి. ఎక్స్క్యూజ్ మీ. హలో సార్, చెప్పండి మీకేం కావాలి? చూడండి, మేము సిఐడీస్. సిఐడి? ఈ అనిమేషన్ స్టూడియో యొక్క మేనేజర్ని మేము కలవాలి. ధీరజ్ సార్? సార్, ఈ సిఐడీస్ మిమ్మల్ని మీట్ అవ్వడానికి వచ్చారు. సిఐడియా? సార్ చెప్పండి సార్, ఏమిటి సార్ విషయం? ధీరజ్ సార్, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ పని చేస్తూ ఉన్నారు? సంతు సార్, మోహన్ సార్ ఎప్పుడు స్టూడియో కొన్నారో అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను సార్. ఓహో, అలాగా. అప్పుడు ఈ స్టూడియోని ఎవరి దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్నారో ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది కదా. సూరజ్, ఈ స్టూడియో ఓనర్ పేరు సూరజ్. సూరజా? నేను విన్నాను సార్. కానీ సార్, అతని గురించి నాకు పెద్దగా దీని తెలియదు సార్. అదేంటి? సూరజ్ గురించి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. మేబీ మాజీ వర్కర్ కావచ్చు. లేదు సార్, అసలు విషయం ఏంటంటే సంతోష్ సార్ అతని దగ్గర పనిచేసిన వాళ్ళందరినీ కూడా పంపించేశారు. అదే కాకుండా కొత్త వాళ్ళని కూడా నియమించేశారు. ఖచ్చితంగా ఈ విషయం వల్ల వర్కర్స్కి కోపం వచ్చి ఉంటుంది సార్. వాళ్ళలో ఎవరైనా చేసుంటారా? దానికి కూడా అవకాశం ఉంది. సరే, అదే పాత వర్కర్స్ డీటెయిల్స్ మొత్తం మీ దగ్గర ఉంటుంది కదా, అదే టెలిఫోన్ నెంబర్స్, అడ్రస్, పేర్లు. లేదు సార్, రికార్డ్స్ అని ఏమీ లేవు. అవును సార్, ఒక పాత వర్కర్ ఉన్నారు. తను ఫోన్ చేస్తూనే ఉన్నాడు, ఇంకా ఒక వీడియో గేమ్ గురించి అడుగుతాడు. సరే, అదెవరు? అతని పేరు జే నుంచి ఏదో జానీ అనుకుంటా. జానీనా? అయితే జానీ నెంబర్ మీ దగ్గర ఉండాలిగా. అవును సార్, నెంబర్ ఇచ్చాడు. అతను ఏం చెప్పాడంటే ఈ వీడియో గేమ్ గురించి ఏదైనా తెలిస్తే ఫోన్ చేయమని చెప్పాడు. సరే, ఆ నెంబర్ ఇవ్వండి. 11-517-92517. వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. స్విచ్ ఆఫ్ వస్తుందా? రిషిత, ఈ నెంబరు ఎప్పటి నుండి ఆఫ్లో ఉందేమో కనిపెట్టు. సార్. అది సరే ధీరజ్ గారు, మీకు తెలుసా జానీ ఏ వీడియో గేమ్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు? సార్, కొత్త ప్రాజెక్ట్స్ గురించి సంతు సార్, మోహన్ సార్కి మాత్రమే తెలుసు. కానీ సంధు గారు ఇప్పుడు లేరు కదా. అలా అయితే మనం మోహన్ కుమార్ని కలిసి తీరాలి. ఇలాంటి దారుణమైన రోజు ఎప్పుడు నా జీవితంలో రాలేదు. నేనెవరికీ ఏ పాపం చేయలేదు, ఎందుకు నాకేలా జరుగుతోంది? ఎలాగైనా సరే వీటిని ఎదుర్కోవాల్సిందే. సార్, మీకు ఫోన్. అసలు ఎవరిని అడిగి ఫోన్ ఆన్ చేసావు? రే, నీకేమన్నా పిచ్చి పట్టిందా? సారీ సార్,
మీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయడానికి ట్రై చేశాను కానీ కావట్లేదు. ఇది ఫోన్ కాదు, కర్మ. నువ్వు ముందు బయటికి వెళ్ళు. ఓకే సార్. అన్నా ఒక శబ్దం వినిపించింది. అవును, అక్కడి నుంచి వచ్చింది. సరే ఇక్కడే ఉండు, నేను చూసొస్తాను. వెళ్ళి ఏమైంది? బుల్లెట్ శబ్దం. అయితే విద్యుత్ నన్ను చంపడానికి వచ్చారా? సార్ ఇక్కడెక్కడ బుల్లెట్ శబ్దం వినిపిస్తుంది. మీరేం చేస్తున్నారు? సిఐడికి ఫోన్ చేయి, త్వరగా చేయి. ఓకే సార్. సార్ నేను ఇక్కడ ఉంటాను. నాకే చోటు లేదు, ఇంకెక్కడికైనా వెళ్ళు. వద్దు సార్, నేను ఇక్కడే ఉంటాను. వాడు చంపేస్తాడు. సార్ గాడ్స్, వీడు చనిపోయాడు. సందు ఎలా చనిపోయారో వీళ్ళు కూడా అలాగే చనిపోయారు సార్. సార్, ఆ హంతకుడు మోహన్ ఏమీ చేయకుండా ఉండాలి. మయూర్, త్వరగా అంబులెన్స్కి కాల్ చేయి. హే, అక్కడే ఆగు. వెంటనే మాస్క్ ఇప్పు. సార్, ఏమైంది? ఆ రూమ్లో ఉన్నాడు, రండి. సార్ వీడు ఎగురుతున్నాడు. ఇది అసలు ఎలా సాధ్యం? వడల పైకి ఎగిరాడు. రండి, టెర్రస్కి వెళ్దాం. సార్, ఒక మనిషి ఎలా ఎగురుతాడు? మనిషి ఎగరడు, పక్షులు మాత్రమే ఎగురుతాయి శ్రేయ. ఇల్లు మొత్తం చెక్ చేస్తాం సార్. మోహన్ ఎక్కడ కనిపించట్లేదు. భయంతో ఎక్కడైనా పారిపోయి ఉంటాడు. సార్ సార్, నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. నిన్నెవరు కాపాడతారు? ఏం సార్ చెప్తున్నారు? ఇక్కడ ఉన్నారు. అయ్యో, ఎవరో తలుపు తెరిచారు. విద్యుత్ అయి ఉంటాడు. అయిపోయినట్టే సార్, నన్నే చంపేస్తాడు. మేము సిఐడి బయటికి రండి. బయటికి రమ్మని చెప్పారు. సిఐడి, ఇంకా మీరు వచ్చేసారు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని ఆ రోజే చెప్పాను. చూసారుగా ఈ రోజు ఏమైందో. నిన్ను చంపడానికి నిర్ణయించుకుంటే వాడు ఇంకో సిటీకి రావడానికి కూడా తడబడ్డావు. వేరే దేశానికి వెళ్తే అక్కడికే వస్తాడు. సార్, ధైర్యం చెప్పడం మానేసి నన్ను భయపెడుతున్నారేంటి? పారిపోవడం వల్ల ఇక్కడ ఏవీ మారుదని నీకు అర్థమయ్యేలా చెప్తున్నా. తప్పించుకోవాలంటే వాడిని పట్టుకోవడానికి సహాయం చేయి. మీరు సిఐడి, మీరు పట్టుకోగలరు. మీకు నేనెలా సాయం చేస్తాను? నువ్వు నిజం చెప్పగలవుగా. నేనెప్పుడు అబద్ధం చెప్పాను? సూరజ్ గురించి చెప్పలేదు. వాడికి ఈ కేసుకి సంబంధం ఏంటి? వాడు చచ్చిపోయాడుగా. ఆ విషయం మాకు తెలుసు. కానీ సందు ఆ స్టూడియో కొన్న తర్వాత ఎందుకు పాత వర్కర్స్ని ఆ స్టూడియో నుంచి తీసేశాడు? అందుకు కారణం ఏంటి నీకేమైనా తెలుసా? ఏంటి సందు సార్, మీరు సూపర్ బిజినెస్ని పట్టుకున్నారు. ఇంత తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఇంత మంచి డీలా? సూపర్ సార్. వీడు సూపర్ బ్రెయిన్ కాదు, వీడు భలే మోసం చేశాడు. ఏంటి ఇక్కడికి వచ్చావు? అంతేకాకుండా మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. నేనేం నేను మోసం చేయట్లేదు. నేను నా కంపెనీ ఐటమ్స్నే అమ్మాను. ఆఫీస్, కంప్యూటర్, తర్వాత ఫర్నిచర్. కానీ నా ఐడియాస్ని దొంగిలించేవే. డే అండ్ నైట్ నేను వర్క్ చేశాను తెలుసా? అనవసరంగా నా మీద నింద వేయొద్దు.
నేనే నీ ఐడియాలని దొంగలించలేదు. నీ ఐడియాస్ ని నేను కొనుక్కున్నాను అంతే. నువ్వు నీ కాంట్రాక్ట్ ని సరిగ్గా చదువుకోలేదా? ఆ క్లాస్ ని ఒకసారి చదువుకో. పేజ్ నెంబర్ 5, క్లాస్ 321. అందులో క్లియర్ గా ఉంది. నేను నీ ఆఫీస్ ని మాత్రం కొనుక్కోలేదు, నేను నీ ఇంటెలెక్చువల్ ఇంకా కాపీని కూడా కొనుక్కున్నాను. ఒక కాగితం ముక్క నా శ్రమను ఇలా దోచుకోలేవు. ఆయన్ని వదులు. హేయ్ వదులు. సార్, సార్, వదలండి, సార్. సార్, సార్, వద్దు సార్, వదలండి సార్. సార్, సార్. బయటికి తోసేయండి. తీసుకెళ్ళండి. మళ్ళీ వీడు ఆఫీస్ వైపు రాకూడదు. ఈ బిజినెస్ డీల్ నిన్ను ఒక దారి తీస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు నేను ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశానంతే. అందులో ఉన్న రూల్స్ని నేనెప్పుడు చదవలేదు. ఒకవేళ సూరజ్కి క్లోజ్గా ఉండేవాళ్లే ఇదంతా చేసుంటారా? కానీ వాడి ఇంట్లో ఉన్నది ఒక చిన్న బిడ్డ ఇంకా వైఫే. వాళ్ళు ఖచ్చితంగా ఇది చేయరు. జానీ చేస్తాడు కదా. ఏంటి మొగన్, మీకు జానీ తెలుసు కదా? ఈ పేరు ఇప్పుడే వింటున్నాను. ఎవరతను? ఆ జానీ సూరజ్ కంపెనీలో పనిచేసిన మాజీ వర్కర్. మీ అనిమేషన్ స్టూడియో కూడా తరచూ ఫోన్ చేసేవాడు, ఏదో వీడియో గేమ్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవడానికి. సరే, అదేంటి వీడియో గేమ్ ప్రాజెక్ట్? దాని గురించి చెప్పు. అది తెలుసుకోవడానికి జానీ ఎంత ఆతృతతో ఉన్నాడు? ఇది ఆ వీడియో గేమ్ ప్రాజెక్టే. దాంతోనే సూపర్ హీరో ఫిలిం తీసాం. ఓ, విషయం ఇదన్నమాట. ఈ సినిమా రిలీజ్ అవ్వడం ఆ హంతకుడికి నచ్చలేదు. చూడండి, ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అవ్వాలి, లేకపోతే నా బతుకు బస్టాండే. భయపడకండి, ఈ జానీ అండ్ విద్యుత్ ఎక్కువ రోజులకి మా దగ్గర నుండి తప్పించుకోలేరు. మొబైల్ కంపెనీ నుంచి జానీ యొక్క డీటెయిల్స్ సార్. జానీ యొక్క ఆఖరి ఫోన్ కాల్ ఎక్కడ ఆఫ్ అయి ఉంది? శాస్త్రి నగర్లో ఆఫ్ అయ్యింది. ఒక పని చేయండి, మన స్పైతో చెప్పి ఈ జానీ గురించి డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేయమని చెప్పు. తను ఖచ్చితంగా శాస్త్రి నగర్లోనే ఉండి తీరా. సరే సార్, నేను వెంటనే చేయమని చెప్తాను. హలో, ఎక్కడ? ఓకే, థ్యాంక్స్. సో మొబైల్ కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. ఆ జానీ యూజ్ చేసే మొబైల్ కాసేపు క్రితం ఆన్ అయిందంట. ఏంటి ఆన్ అయ్యిందా? ఎప్పుడు? సార్, కోల్వానగర్ ఒక వీడియో పార్లర్లో. గోల్వాల్ వీడియో పార్లర్కి వెళ్ళి జానీ గురించి అన్ని విషయాలు వివరంగా తెలుసుకొని రండి. అప్పుడే మనకి తెలుస్తుంది ఈ జానీ ఎవరి జీవితంలో ఆడుకుంటున్నాడో మనకి తెలుస్తుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు వీడియో గేమ్ ఆడడానికి వచ్చారా సార్? మీరు తప్పుగా అనుకుంటున్నారు. మేము సిఐడీస్, ఎంక్వైరీ చేయాలి. సిఐడియా? జానీ అనే వ్యక్తిని నీకు తెలుసా? జానీయా? నిన్న వీడియో పార్లర్కి వచ్చాడు, అది కూడా 7 o'clockకి. సార్, ఇక్కడ చాలా మంది వస్తారు సార్ గేమ్స్ ఆడడానికి, కానీ పేరు యూజ్ చేసి కనిపెట్టడం చాలా కష్టం సార్. ఒకవేళ జానీ గేమ్ డీలర్ కూడా అయ్యుండొచ్చు కదా. ఆ వీడియో గేమ్ అమ్ముతాడు. అంకుల్, మీరు జానీ అంకుల్ గురించి చెబుతున్నారా? అవును బాబు. ఈ జానీ అంకుల్ అనిమేషన్ కంపెనీలో పనిచేస్తున్నాడా? అదేమీ తెలీదు. ఆయన దగ్గర మంచి వీడియో గేమ్ ఉంటుంది. నిన్న 7:30కి ఇక్కడ వచ్చారు. అంతేకాకుండా PS2 గేమ్లో మమ్మల్ని ఓడించారు. ఓ, అయితే మీకు జానీ అంకుల్తో మంచి ఫ్రెండ్షిప్ ఉందన్నమాట. అంకుల్, మేము ఎల్లప్పుడూ ఆయన షాప్లోనే గేమ్ ఆడుకునే వాళ్ళం. ఏంటి, అతని వీడియో గేమ్స్ షాపా? అవును, అది జ్వాలానగర్లో ఉండేది, కానీ ఎందుకు క్లోజ్ చేశారో తెలీదు. కానీ ఇప్పుడు గేమ్ ఆడుకోవడానికి ఆయన ఇంటికి వెళ్తాము. ఓ, వెరీ గుడ్. అయితే ఆయన ఇల్లు ఎక్కడుంది? సార్, ఇల్లు క్లోజ్ చేసింది. మనం వచ్చే విషయం జానీకి ఎలాగో తెలిసిపోయింది సార్, అందుకనే ముందు తప్పించుకున్నాడు. ఒక్క నిమిషం, లోపల ఏదో చప్పుడు వినిపిస్తోంది. అయితే లోపల దాక్కునున్నాడు. మనల్ని మోసం చేయడానికి తాళం వేశాడు. మయూర్, నిఖిల్, వెనక వైపు దారున్నాను చూడండి. ఈ ఇంటి వెనకాల ఎలాంటి దారి లేదు సార్. ఇటు దారి ఉంది, రండి. టీ చాలా వేడిగా ఉంది, అయితే వాడు ఇక్కడే ఉండాలి. సార్, ఇక్కడ చూడండి, విద్యుత్ యొక్క డ్రెస్.
నీ ఆట అయిపోయింది. నడు. చెప్పు, విద్యుత్ వేషం వేసుకుని చందుని ఎందుకు చంపా? నేనెవరిని చంపలేదు. అప్పుడు విద్యుత్ డ్రెస్ ఇక్కడికెలా వచ్చింది? ఆ విద్యుత్ని తయారు చేసిందే నేనే. నేను సూరజ్ సార్ కష్టపడి చేసిందే ఈ విద్యుత్. ఓ, అందుకే నువ్వు అనిమేషన్ స్టూడియోకి తరచూ ఫోన్ చేసేవాడివా? నువ్వు పడిన కష్టానికి ఫలితం లభించలేదు, అది చందుకి లభించింది. అందుకే నువ్వు ప్రతీకారం తెచ్చుకున్నావు. లేదు, నా శరీరాన్ని చూడండి. ఈ శరీరాన్ని పెట్టుకుని నేను ఏదైనా చేయగలనా? నేనెవరినైనా చంపగలనా? నువ్వు నిర్దోషివైనప్పుడు బయట ఎందుకు తాళం వేశావు? ఆ వీడియో పార్లర్ గేమ్ అదెందుకు ఆఫ్ చేశావు? నాకు తెలిసింది సార్, సందు మర్డర్ తర్వాత సిఐడి పోలీస్ నన్ను వెతుక్కొని వస్తారని తెలుసు. నేను నా యొక్క చివరి కాలాన్ని ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాను సార్. ఆ విద్యుత్ విషయంలో కేవలం ఇద్దరు మాత్రమే ప్రతీకారం తీర్చుకుంటారు. ఒకటి నువ్వు, రెండోది సూరజ్. సూరజ్ చనిపోయాడు, ఇక మిగిలింది నువ్వే. మీరు ఇంకో యాంగిల్లో చూడండి. సందుకు వేరే విరోధులుండొచ్చు కదా. సూరజ్ మరణం గురించి నువ్వేమనుకుంటున్నావు? అది యాక్సిడెంటా లేదంటే ప్లాన్డ్ మర్డరా? క్షమించండి, దీని గురించి నాకేమీ తెలియదు. అయితే సూరజ్ గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండాలి. మీరు తన భార్యని కలవండి. వాళ్ళని మేము కలిసాం. సూరజ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకెవరైనా ఈ ప్రాంతంలో ఉన్నారా? లేదు, ఇంకెవరో ఉన్నట్లు నాకు అనిపించట్లేదు. కానీ అవును, కొన్నిసార్లు నాకు కొరియర్లో పంపిస్తాడు. డ్రెస్సెస్, బుక్కులు కూడా పంపిస్తాడు. ఆ కొరియర్ ఎవరి అడ్రస్కి పంపిస్తాడో దాని గురించి మీకేమైనా తెలుసా? శ్యామ్ నగర్ అడ్రస్కి పంపిస్తాడు. శ్యామ్ నగర్ అడ్రస్కి కొరియరా? హలో, సరే, అలాగే సార్. ఈ సూరజ్ శ్యామ్ నగర్లో ఉన్న ఒక అనాథాశ్రమానికి వెళ్తాడట. అనాథ ఆశ్రమం? అవును సార్. ఓ, అయితే అక్కడ కూడా వెళ్దాం. సూరజ్ ఎందుకు అక్కడికి వెళ్ళాడో మనం తెలుసుకుందాం. ఈయన నాకు బాగా తెలుసు. ఆయన సూరజ్ ఇక్కడ అప్పుడప్పుడు వస్తారు. చాలాసేపు కూర్చొని పిల్లలతో కథలు చెప్తారు. పిల్లలకి కూడా ఆయనంటే చాలా ఇష్టం. అదంతా సరే, సూరజ్ ఏ పాప మీద ఏ బాబు మీద ఎక్కువ ప్రేమ చూపించుండాలి? ఆ బిడ్డకి అతను కొరియర్ పంపించేవాడా? మీరు జోనితా గురించి మాట్లాడుతున్నారా? జానితా? అవునండి, సూరజ్ సార్కి ఆ పాప చాలా ఇష్టం. తన సొంత చెల్లెల్లాగా చూసుకుంటారు. ఎంతవరకంటే తన ఇంజనీరింగ్ ఫీజు కూడా డబ్బులు ఆయనే కట్టారు. ఆయన చావు తర్వాత పాపం తన చదువు కూడా ఆగిపోయింది. సరే, ఈ జోనితా నంబర్ గానీ అడ్రస్ గానీ మీ దగ్గర ఉందా? అడ్రస్ నెంబర్ నా దగ్గర లేదు. ఆయన చావు తర్వాత తను ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. సరే, మీ దగ్గర పాత ఫోటోలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ 6 నెలల క్రితం మంటలొచ్చింది. ఆ మంటల్లో అన్ని ఆల్బమ్స్ కాలిపోయాయి. ఓకే, ఎలాగైనా సరే ఆ జోనితాని మనం ఖచ్చితంగా కలవాలి. సార్, సిఐడి బ్యూరో కాదని ఈ దేశంలో ఉన్న ప్రజలు నమ్ముతున్నారు. ఇక్కడ న్యాయం లభిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా తప్పు జరగనే జరగదు. మరి నన్నెందుకు టార్చర్ చేస్తున్నారు? సార్, మీరు ఎన్ఓసీలో సంతకం చేయకపోతే నా సినిమా రిలీజ్ అవ్వదు. కోట్ల కొద్దీ డబ్బులు వేశాను సార్. టైంకి రిలీజ్ చేయకపోతే నష్టం వస్తుంది. నా జీవితం అంతే. ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి ప్లీజ్. సరే, ఇదిగోండి. ఓకేనా? సంతోషమా? సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. సారీ, నేను స్వీట్ తీసుకురాలేదు. తీసుకొచ్చుంటే ఖచ్చితంగా మీ అందరికీ పంచి ఉండేవాణ్ణి. దానికి అవసరం లేదు. సినిమా హిట్ అయిన తర్వాత ఇంకా సంతోషించండి. స్వీటు తర్వాత తిందాం. సినిమా హిట్ అయితే మీకు స్వీట్ కాదు కదా, పెద్ద పార్టీ ఇస్తాను. కానీ దానికంటే ముందు మీరందరూ సినిమా ప్రీమియర్కి రావాలి ప్లీజ్. ప్రీమియర్? సార్, మీరు చాలా బిజీగా ఉంటారని నాకు తెలుసు. కేవలం 2 గంటలే కదా. సినిమా సూపర్గా ఉంది సార్. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు ప్లీజ్. సరే, ఇంకో విషయం, మీరు సినిమా చూడడానికి కాస్ట్యూమ్తోనే రావాలి. కాస్ట్యూమ్ నేను మీకు పంపిస్తాను. కాస్ట్యూమ్ మాకు? యాక్చువల్లీ ఇది విచిత్రమైన ప్రీమియర్. ఇక్కడికి ప్రతి ఒక్కరూ వేరే వేరే కాస్ట్యూమ్తో వస్తారు. మీరు కూడా అలాగే రావాలి. సరే, పంపించేయి. కానీ ఒక కండిషన్. చెప్పండి. మేమందరం కూడా నీ ఫిలిం ప్రీమియర్కి వస్తాం. మేము వచ్చే విషయం బయట ఎవ్వరికి కూడా తెలియకూడదు. ముఖ్యంగా మీడియాకి అస్సలు తెలియకూడదు. ఎస్ సార్, నాకు అర్థమైంది. ఎవరికీ తెలియకుండా నేను చూసుకుంటాను. వస్తాను సార్. ఏంటి సార్, తప్పకుండా వెళ్ళాలా?
అవును సచిన్, విద్యుత్ కోసం. ఈ విద్యుత్ ఖచ్చితంగా ప్రీమియర్ షోకి వస్తాడు. మోహన్ దగ్గర వాడి పగని తీర్చుకుంటాని కోసం వస్తాడు. వాడి పగని తీర్చుకుంటానికి ముందే మన చేతికి వాడు చిక్కుతాడు. అరే సచిన్ సార్, మీరింకా ఉన్నారా? మీ కాస్ట్యూమ్ చాలా బాగుంది. అయినా నాకు గుర్తుపెట్టలేకపోతున్నాను. మీరెవరు? తెలుసుకో. హాయ్. అర్రెరే, అదంతా ఉండని చెప్పండి, నేనెలాగున్నాను? నాకు ఈ సూటు మాస్క్ ఎలాగుంది? పంకజ్, నువ్వు కూడా చూడ్డానికి రాజకుమారుడిలా ఉన్నావు. దయచేసి అలా ప్రవర్తించు. పంకజ్, ఈ కేసు ఇక్కడ ఫినిష్ అవనే నేను తర్వాత నీకు చెప్తాను. మాస్క్ కరెక్ట్గా వెయ్యి. ఆ విద్యుత్ ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటాడు. సారీ సార్, ఐఎమ్ రియలీ సారీ సార్. మయూర్, బీ అలర్ట్. 4 వైపులా చూస్తూ ఉండు. జైవంత్, ఏదైనా చూసావా? లేదు సార్, డౌట్ వచ్చేలాగా ఇంతవరకు ఎవరిని చూడలేదు సార్. జాగ్రత్తగా ఉండు. సచిన్, ఏమైంది? అలా ఎవరూ కనిపించట్లేదు సార్. ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఏంటి మోహన్ గారు, మీరు పిలిచి మేము రాకుండా ఉంటామా? మీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇంకో 10 నిమిషాల్లో. ఈలోపు ఏమైనా తింటారా? సరే. వద్దు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్క్యూజ్ మీ మోహన్ సార్, ఇక్కడికి రండి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. వెళ్ళండి. టేక్ కేర్. నేనేం చేయలేదు. నన్ను కూడా చంపేస్తావా? ఏసీపీ సార్. ఏంటో జరుగుతుంది. రౌండ్ చేయండి. సార్, విద్యుత్ ఎక్కడ? నాకు తెలియదు సార్, ఇక్కడే ఉన్నారు. నువ్వు తప్పు చేస్తున్నావు. తనని ఏం చేయక వదిలే. మిస్టర్ సూపర్ హీరో, నీ పని అయిపోయింది. కొంచెం వాడి మొహం మనం చూడొచ్చు కదా. సార్, నేను తన సెక్రటరీ సోనాలి. సోనాలి? అదేంటంటే జోనిత. ఎక్కడికి వెళ్తున్నావే? సూరజ్ సారు, నేను ఎప్పుడు ఈమెయిల్ ద్వారానే మేమిద్దరం మాట్లాడుకుంటాం. ఆయనకి తన వీడియో గేమ్ ప్రాజెక్ట్ మీద చాలా నమ్మకం ఉండేది. ఆయన చాలా నమ్మారు. ఈ వీడియో గేమ్ ఈ ప్రపంచంలోనే బెస్ట్ వీడియో గేమ్ మాత్రమే కాదు, ఈ ప్రపంచానికి బాగా నచ్చుతుందని అనుకున్నారు. అదేంటంటే ఎప్పుడైతే మోహన్ సంజువు సూరజ్ని మోసం చేసిన విషయం సూరజ్కి తెలియవచ్చిందో, నువ్వు ఆ వీడియో గేమ్ విషయాన్ని మొత్తంగా కొనుక్కున్నావు. అందుకనే నువ్వు వాళ్ళిద్దరిని కూడా హత్య చేయాలని ప్రయత్నిస్తున్నావు. అవును, వీళ్ళిద్దరి వల్లనే సూరజ్ సార్ ఒక కళ నెరవేరకుండా పోయింది. ఆ తర్వాత సూరజ్ సార్ చనిపోయారు.
నా చదువు మధ్యలో ఆగిపోయింది. అందువల్ల నువ్వు నిర్ణయించుకున్నావు ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవాలో వాడి దగ్గరే సెక్రటరీగా పనిచేశావు. అవును, తర్వాత సంజు యొక్క సెక్రటరీ అయ్యాను. లెబొరేటరీని తగలపెట్టింది కూడా నువ్వే. అవును, ఆ తర్వాత కావాలనే ఈ మూవీ యొక్క రఫ్ కాపీ తనిగా పెట్టాను. వీళ్ళిద్దరినీ చంపడానికి ముందు వీళ్ళతో ఒక ఆట ఆడుకుంటాం అనుకున్నా. చాలా కష్టపెట్టారు ఇద్దరు. నా బాధ వాళ్ళు కూడా అనుభవించాలి అనుకున్నాను. ఏ విద్యతో సూరజ్ తన బుర్రతో అందంగా బింబంగా చేసిచ్చాడో ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే అదే విద్యుత్తును నువ్వు వెపన్గా ఉపయోగించుకున్నావు. విద్యుత్ ఫైబర్ బాడీలో నువ్వే కదా ఉన్నది. అవును. సోనాలి, ఏర్పాట్లన్నీ అయిపోయాయా? అవునండి, మీరు అనౌన్స్మెంట్ చెయ్యండి. నువ్వు వేసుకున్న షూలో స్ప్రింగ్ను పెట్టుకున్నావు, అందువల్లే నువ్వు అలా దూకి వెళ్ళిపోయావు. అంతేకాదు మోహన్ కుమార్ టెర్రస్ నుండి మాకు హూకులు దొరికాయి. ఇలా చూడండి సార్, ఇవే ఆ హూక్స్. వీటి సాయంతోనే వాడు ఎగురుతున్నాడు. మాకు బాగా తెలుసు నువ్వు ఆ ప్రీమియర్ షోకి అదే స్టైల్లో చంపటానికి వస్తావని. మేము కంప్లీట్గా ఏర్పాటు చేసుకుని అక్కడికి వచ్చాం. సోనాలి అనే జునిత, లోకాన్ని నువ్వు మోసం చేయగలవు, సిఐడిని నువ్వు మోసం చేయలేవు. కానీ ఇంకొక విషయం కూడా మాకు తెలుసు, నువ్వు మోహన్ సెల్ ఫోన్లో కూడా ఏదో తికమక చేశావు. అవును, మోహన్ ఒక ఫోన్లో నేనే వైరస్ ఇన్స్టాల్ చేశాను. ఫోన్ స్విచ్ ఆన్లోనే ఉంటుంది, కానీ ఎప్పుడూ స్విచ్ ఆఫ్లోనే చూపిస్తుంది. నీ బుర్రని నువ్వు మంచి కార్యాల కోసం ఉపయోగించుండొచ్చు. చూసావా, నీ పగ తీర్చుకునే ఆశ నిన్ను ఎక్కడికి తీసుకొచ్చి నుంచోబెట్టింది. జైలు ఊసలు లెక్క పెట్టుకుంటూ బతకాలి నీ జీవితకాలం మొత్తం. ఖచ్చితంగా నీకు ఉరి శిక్ష పడినా పడొచ్చు.